విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలపై కడప నగరంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడపలో మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలియజేశారు. మీరిద్దరు కొద్ది ఎండలో లేకుండా పైకి ఉన్నా ఎండలో విద్యార్థులకు అండగా నిలిచిన నారా లోకేష్ నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. కూటమి ఐక్యత, పవన్ కళ్యాణ్ గారు, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, విద్యార్థులకు అండగా నిలిచిన నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం. పేద విద్యార్థుల కోసం 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు నిర్వహించిన నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, నారా చంద్రబాబు నాయకత్వం. మోడీ గారి నాయకత్వం. ఈరోజు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గత ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి విద్యార్థుల జీవితాలను అస్తావస్తం చేసి వాళ్ళు కాలేజీలో పోయి చదువుకున్న తర్వాత మీరు ఫీజులు కట్టాలని చెప్పి ఒక పక్క కాలేజీ వాళ్ళు వాళ్ళకు ఇది చేస్తా అంటే అవి పట్టించుకోకుండా వదిలేసి ప్రభుత్వం నుంచి దిగిపోయి కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన అప్పుల్లో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ ముగ్గురు కలిసి విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తంగా ఉంది. పేద విద్యార్థులకు మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా, వాళ్ళని ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో 1200 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు నారా లోకేష్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అస్తవ్యస్తంగా ఉన్న పేద విద్యార్థుల కోసం 1200 కోట్లు ఈ పొజిషన్లో వాళ్ళు విడుదల చేయడం అనేది నిజంగా విద్యార్థులకు ఊరటనిచ్చే ఒక మంచి సదుద్దేశంతో వీళ్ళు పని చేశారు. కాబట్టి మేమందరం కలిసి వారిని అభినందిస్తూ వాళ్ళను ఇది చేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం నిర్ణయము నారా లోకేష్ గారు చేసిన ఈ పనిని ప్రతి ఒక్క విద్యార్థి హర్షిస్తానని తెలియజేస్తున్నాను. గత గవర్నమెంట్లో విద్యార్థులకి ఎంతోమందికి బకాయిలు ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మన నారా లోకేష్ గారు 2024 సంవత్సరం 20 సంవత్సరం సంబంధించిన బకాయిలు 1200 కోట్లు రిలీజ్ చేయడం విద్యార్థుల తరఫున మాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఇంకా విద్యార్థులను మెరుగుపరుస్తూ మళ్ళా 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మేము తెప్పిస్తాం. వైసీపీ వాళ్ళు ఎంతమంది అడ్డుకున్నా కానీ ఇలాంటి ఎన్ని వికృతి చేసినా కానీ ప్రతి ఒక్క విద్యార్థి చదువు అయిపోయిన వెంటనే వాళ్ళకి విద్యార్థులకి ఇటు గవర్నమెంట్ జాబ్ అయితేనేమి అటు ప్రైవేట్ జాబ్ అయితేమి 20 లక్షల మందికి విద్యార్థులకి జాబులు 5 రోజుల్లో కల్పిస్తామని చెప్పిన లోకేష్ గారికి మరియు నారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా తరపున కూటమి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా యువ నాయకుడు యువకుల సారథి తెలుగుదేశ వారధి అయిన మా నారా లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మార్చులు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు యువత జీవితాలతో ఆడుకుంటూ విద్యార్థి జీవితాలతో ఆడుకుంటూ 1000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టడం జరిగింది. ఆ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ మా నాన్న నారా లోకేష్ గారు మొన్నటి రోజున 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం ఎంతో హర్షణీయం, ఆనందదాయకం మాకు.
అలాంటి నాయకత్వంలో నడవడం మేము గర్వంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు నారా లోకేష్ గారు పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఈరోజు పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతూ 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంతో పథకం పాలనలో కూటమి ఎక్కడ తగ్గదని నిరూపిస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు.